100 సంవత్సరముల క్రితము జర్మనీ దేశంలోని ఐస్బర్గ్ పట్టణంలో జరిగిన వాస్తవ గాథ. శ్రమలను పేదరికమును అనుభవించిన జేమ్స్, ఆయన కుమార్తె మేరీ ఎలాగూ యథార్థముగా జీవించారని తెలియజేసే ఈ యథార్థ సంఘటన మనందరికీ మంచి మార్గదర్శిగా ఉన్నది. జేమ్స్ బాల్యం నుండి దేవుని యందు భయభక్తులతో ఎదిగిన బాలుడు. తోటలో పూల మొక్కలను చూసుకోవడం, తోట పరిసరాలను శుభ్రంగా ఉంచడం అతని దినచర్య. మొక్కలకు నీళ్లు పోస్తూ పాట పాడుచున్నాడు జేమ్స్. దేవుడు ఇచ్చిన ఈ తోటలో ఉన్నాను నేను సంతోషంతో, ఎప్పుడు ఆనందమే, ఎల్లప్పుడు సంతోషమే. జేమ్స్, ఇంకా నీవు పూల చెట్లకు నీళ్లు పోయటం పూర్తి కాలేదా? త్వరగా రా, ఈ ఎండిన కొమ్మలను తీసివేయవలను అని అరిచెను తోటమాలి. జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడైనను అతని తల్లిదండ్రులు వారు చనిపోవటకు ముందు ఒక విశ్వాసము గల ప్రార్థనా వీరునిగా పెంచియుండిరి. ప్రభువునకు భయపడి యథార్థముగా జీవించెను. తోటమాలి తన చేత ఎక్కువ పని చేయించుచుండినను సనుగు కొనక పనులన్నిటినీ చేయుచుండెను. జేమ్స్ చురుకుదనము అందరిని ఆకర్షించెను. క్రీస్తును ప్రేమించు అందరితో స్నేహముగా ఉండెను. జేమ్స్ మంచి నడవడికను చూచిన ఆ తోట యజమాని తన భవనంలోనికి పిలిచి తన పిల్లలతో కలిసి చదువుకున్నట్టుకు జేమ్స్కి అవకాశం కలిగజేయించెను. యజమాని కుమారుడును జేమ్స్ను మంచి స్నేహితులైరి. నా చదువు పూర్తయినది, నేను విదేశమునకు వెళ్తున్నాను, నీవు కూడా నాతో రా అనెను యజమానుని కుమారుడు. ఎన్నడూ చూడని స్థలములు, వ్యత్యాసమైన ప్రజలు, క్రొత్త అలవాట్లు. విదేశీ ప్రయాణము వలన జేమ్స్ అనేక క్రొత్త విషయములను తెలుసుకునేను. యజమాని కుమారుని శ్రద్ధగా చూచుకునేను. స్వదేశమునకు చేరిన వెంటనే యజమాని జేమ్స్ని పిలిచాను. జేమ్స్, నీవు ఉత్తముడువు యథార్థవంతుడువును గనుక వియన్నలోనున్న నా భవనమును చూసుకునే బాధ్యత నీకు అప్పగించుచున్నాను. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి. ఇంత గొప్ప బాధ్యత నాకు వద్దు. ప్రస్తుతమున్న పనియే చాలును అని జేమ్స్ చెప్పాను. సరే, నా ప్రేమకు గుర్తుగా ఈ పట్టణమునకు సమీపములో నున్న ఒక ఇంటిని తోటను నీకు బహుమానముగా ఇస్తున్నాను. ఇంటి చుట్టూనున్న మొక్కలు జేమ్స్కి ఎంతో సంతోషమును కలిగించెను. జేమ్స్ ఆ తోటలోని కూరగాయలను, ఆకుకూరలను బుట్టలో సేకరిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరములైన తర్వాత జేమ్స్కి వివాహము జరిగెను. వారి వైవాహిక జీవితము సంతోషముగా సాగుచుండెను. ఈ పువ్వు ఎంతో అందంగా ఉంది కదండి. ఈరోజు వాతావరణం చాలా బాగుంది. దేవా, ఈ దినమంతటిలో నీవు మాకు తోడై ఉన్నందుకు వందనములు. మమ్మును నీవు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా. అవును ప్రభువా. నీవే మాకు తోడయుండము. ఆమేన్. ఆమేన్. కొన్ని సంవత్సరములైన తర్వాత ఎందుకండి పుట్టిన ప్రతి బిడ్డ వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు? దేవుడు మనల్ని విడిచిపెట్టేశారా? మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన జీవితంలో తప్పకుండా అద్భుత కార్యం చేస్తారు. దేవుడు ఈ పూల మొక్కలను ఎంత ప్రేమిస్తున్నారో వాటిని ఎంతగానో దీవించను. ప్రభువా, మమ్ముని మీరు జ్ఞాపకము చేసుకోండి. గర్భములో ఉన్న బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి. ఆమేన్. ఇటు ఇవ్వండి, మొక్కలకు నేను నీళ్లు పోస్తాను. వద్దు, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. కొన్ని దినములు గడిచిన తర్వాత మేరీ పుట్టిన కొన్ని దినములకు ఆమె తల్లి చనిపోయాను. ఇసయ్యా, ప్లీజ్ ఇసయ్యా, అమ్మ కావాలి ఇసయ్యా. ఇసయ్యా, ప్లీజ్ ఇసయ్యా, ప్లీజ్ ఇసయ్యా, అమ్మ కావాలి ఇసయ్యా, అమ్మని చూడాలి ఇసయ్యా. మేరీని ఎంతో ప్రేమతో కంటి పాప వలె పెంచెను. అదే సమయంలో అతి గారాభం చేయక క్రమశిక్షణలో పెంచెను.
తన తల్లిదండ్రులు తనకు నేర్పిన ప్రకారము జేమ్స్ మేరీకి క్రీస్తును గూర్చి బోధించెను, మంచి అలవాట్లను నేర్పించెను. ప్రభువును విశ్వసించుటయు ప్రార్థించుటయు అత్యవసరమని నొక్కి చెప్పెను. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మా ఎక్కడున్నావు అమ్మా? కనిపించట్లేదమ్మా. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? మేరీకి వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించెను. ఇల్లు చిన్నదైనను అందముగా పరిశుభ్రముగా ఉంచేది. రుచికరమైన భోజనములను తయారు చేసి తల్లి వలె తన తండ్రిని కనిపెడుతూ ఉండేది. ఇంటి పనులు పూర్తి అయిన తర్వాత తోట పనులలో కూడా తండ్రికి సహాయపడుతూ ఉండేది. తోటలోనున్న అందమైన పువ్వులంటే మేరీకి ఎంతో ఇష్టము. అది గమనించిన తండ్రి అనేక రకములైన పూల చెట్లు విత్తనములను తెచ్చి తోటలో విత్తెను. రంగురంగుల పువ్వులు తోటంతా విరబూయిచుండెను. మేరీ పూలను చూచి ఆశ్చర్యముతో నిలవబడినప్పుడు జేమ్స్ కుమార్తె యొద్దకు వచ్చెను. మేరీ, ఈ అందమైన పూలను చూస్తున్నావు కదా, వీటిని చూచినప్పుడల్లా నీ కొరకు వీటిని సృష్టించిన మన ప్రభువు నీకు జ్ఞాపకము రావలెను. ఇవి ఆయన కట్టడలను నీకు తెలియజేయవలను. తన తండ్రి మాటలను విన్నప్పుడు మేరీ ప్రభువు ప్రేమను తలంచి సంతోషించేది. తండ్రి బోధకు తగినట్లుగా నడుచుకునేది. నీ పాటిలా నాకు వినిపించింది, సువాసన ఇచ్చే ఈ పూలలో ప్రభు సృష్టి కనిపించింది. ఎంతో అద్భుతం, ఎంతో ఆశ్చర్యం నా యేసుని సృష్టిగా. అందమైన తోటను నా ప్రభువు ఇచ్చెను, నన్ను ప్రభువు ప్రేమించగా. సూర్యుడు ఉదయించుటకు ముందే జేమ్స్ లేచేవాడు, బైబిల్ చదివి ప్రార్థించేవాడు. ప్రతి ఉదయం కనీసం అరగంట సమయమైనను ధ్యానములో గడపని ఎడల ఉత్తమ క్రైస్తవులుగా ఎదగలేమని మేరీతో చెప్పేవాడు. తరువాత తండ్రి కుమార్తెలు తోటలోనికి వెళ్ళేవారు. ఉదయకాల మంచు బిందువులలో సూర్యకాంతిని చూడడం మేరీకెంతో ఆనందంగా ఉండేది. దగ్గరలోనున్న ఎత్తైన కొండకు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. కొండ మీద నుండి చూచినప్పుడు పచ్చని పచ్చిక బయలును ఎర్రని ఇండ్లు అందముగా కనబడేవి. కొండ శిఖరం పైనుండి సూర్యోదయమును చూచుట కంటికి ఎంతో ఇంపైన దృశ్యముగా ఉండేది. మేరీ, సూర్యుడు ఉదయించుట చూచుచున్నావు కదా, సూర్యకాంతి ఎలాగూ చీకటిని పారద్రోలుచున్నదో ఆ ప్రకారము నీతి సూర్యుడైన క్రీస్తు మన హృదయములలో ఉదయించినప్పుడు పాపపు చీకటి పారిపోవుచున్నది. తన వెలుగుతో మన హృదయమును నింపుచున్నాడు. ఆయనే మనకు వెలుగు, జీవమునై ఉన్నాడు. గూటిలో నుండి రెక్కలు చాపి ఎగురు పక్షులను చూచుచున్నావు గదా, మనము కూడా ఆకాశ పక్షుల వలె తెల్లవారుజామును లేచి ప్రభువుని స్తుతింపవలను. మేరీ, ఈ తెల్లని పూలను చూసావా? అది పవిత్రతను సూచించుచున్నది. ఇప్పుడు ఈ పూరేకులను పట్టుకునము, ఎంతో త్వరగా వాడిపోవుచున్నవి. ఈ ప్రకారమే చెడ్డ తలంపులు మన హృదయమును తాకినప్పుడు అది మలినమైపోవుచున్నది. వాడిపోయిన రేకులు ఎందుకునూ పనికిరావు గాని మలిన హృదయమును కడిగి పవిత్రపరచుటకు ఒక మార్గము కలదు. అదే క్రీస్తు రక్తము. ఆయన రక్తము మన హృదయమును శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయగలదు. మేరీ, ఈ ఎర్రన పువ్వు స్త్రీలకు ఉండవలసిన గుణాతిశయములను, ప్రేమ, అణుకువును చూపించుచున్నవని నేను తలంచుచున్నాను. గులాబీ రేకులను గమనించావా? అవి వాడిపోయినను దాని రంగు, సువాసన మారుటలేదు. నీ యవ్వనకాలపు సౌందర్యము ఒకరోజు క్షీణించుకుపోవును. అయినను హృదయాంతరంగములోని
అందమైన సద్గుణములు ఎల్లప్పుడూ నిలిచియుండవలను. ప్రభువు వెలుపట అందము కాదు, అంతరంగములోని అందమునే చూచుచున్నాడు. వారి తోటలో ఒక పొట్టిదైన పండ్ల చెట్టుండెను. మేరీ పుట్టిన అదే రోజు ఆ చెట్టు నాటబడెను గనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుచుండిరి. ఆ చెట్టు కూడా అపరిమితముగా ఫలించుచుండెను. వసంతకాలంలో ఆ చెట్టు విరబూసి కన్నులకింపుగా నుండెను. అయితే హఠాత్తుగా ఒకరోజు ఉదయమున తనకుండిన పూలనన్నిటినీ రాల్చుకుని బోడిగా నుండెను. దానిని చూచిన మేరీ ఒక దినమెల్లా వెక్కి వెక్కి ఏడవసాగిన. జేమ్స్ మేరీని ప్రేమతో ఓదార్చెను. ఇదే ఈ చెట్టు యొక్క గుణలక్షణము. ఈ చెట్టు మనకొక మంచి పాఠమును నేర్పించుచున్నది. ప్రస్తుతము ఆత్మఫలముతో నిండియున్న నీవు ఒక దినము వాటన్నిటినీ పోగొట్టుకుని బోడిగా నిలిచినచో నా హృదయము బ్రద్దలైపోవును గదా. తండ్రి బోధ యావత్తు మేరీ యొక్క లేత హృదయములో లోతుగా నాటుకునేను. మేరీ, నీ కొరకు ఈ అందమైన గంపను నేనే అల్లాను. ఈ పూలగంప చాలా అందంగా ఉంది డాడీ.